హాయ్ అండి. ఈరోజైతే నేను హెయిర్ కట్ చేయించుకోబోతున్నాననమాట. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ 1 వీక్ అనమాట. సో, ట్రావెల్‌కి ముందే హెయిర్ కట్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాను. నేను నార్మల్‌గా ఎవ్రీ ఇయర్ 1 టైమ్ హెయిర్ కట్ అయితే చేస్తాను మినిమమ్. ఆర్ ఈవెన్ లెన్స్ అయినా కట్ చేస్తాననమాట. సో దట్ ఫాస్ట్ గ్రోత్ ఉంటుందని హెయిర్. సో, నార్మల్‌గా అయితే బర్త్‌డే టైంలో ఆర్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే చేయిస్తాను. సో, ఈ ఇయర్ అయితే బర్త్‌డే టైంకి చేయిద్దాం అనుకున్నా. ఈ అక్టోబర్‌లో అనమాట నా బర్త్‌డే. కానీ ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడే చేస్తే కొంచెం న్యూ లుక్‌తో ట్రావెల్ చేయొచ్చు. అండ్ బర్త్‌డేకి కూడా న్యూ లుక్ ఉంటుందని అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఈరోజైతే హెయిర్ కట్‌కి వెళ్ళబోతున్నాను. నేనైతే ఏం హెయిర్ కట్ చేయించుకోవాలి ఏంటి అన్నదైతే ఏమీ అనుకోలేదు. నా హెయిర్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. సో, థిన్‌గా కనిపిస్తుందనమాట. అలా కాకుండా కొంచెం వాల్యూమ్‌గా హెయిర్ కనిపించాలి. ఏం హెయిర్ కట్ బావుంటుంది అనైతే వాళ్ళని అడగబోతున్నాను. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో చూసి దాన్ని బట్టి చేయించుకుందామనైతే అనుకుంటున్నాను. బట్ నాకు 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకటి హెయిర్ లెంత్ ఎక్కువ కట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి కట్ అండ్ బ్యాంగ్స్ అయితే కావాలి అనైతే అడుగుతాను. సో, దాన్ని బట్టి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో చూద్దాం. అండ్ నేను వెళ్ళే సెలూన్ కూడా కొత్త సెలూన్. ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు. సో, అక్కడికి వెళ్ళాక వాళ్ళు సజెస్ట్ చేసే దాన్ని బట్టి హెయిర్ కట్ చేయించుకుంటాను. అండ్ వాళ్ళు చేసిన హెయిర్ కట్ నాకు నచ్చితే ఎక్కడికి వెళ్ళాను, ఏ సెలూన్‌కి వెళ్ళాను అన్నదైతే మీకు చెప్తాను. సో దట్ మీరు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ నాకు గనక నచ్చకపోతే నేనైతే సజెస్ట్ చేయనండి. ఎందుకంటే నాకే నచ్చలేనప్పుడు మీకెలా సజెస్ట్ చేస్తాను. సో, చూద్దాం ఎలా చేస్తారు అన్నది. అండ్ మేము ఏ ప్లేస్‌కి వెళ్తున్నాం, ట్రావెల్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ట్రావెల్ బ్లాగ్స్ వస్తాయి. సో, మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. సో దట్ మీరు వ్లాగ్ పెట్టగానే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు. ట్రావెల్ వీడియోస్‌లో నేను చాలా థింగ్స్ చూపించాలనుకుంటున్నాను. లైక్ ఎంత బడ్జెట్ అయింది, స్టే ఎక్కడ చేశాము, అలాగే ఏమేం ప్లేసెస్ కవర్ చేసాం, ఎన్ని డేస్‌లో కవర్ చేసాం, అక్కడ ట్రావెల్ చేయడానికి మాకు ఎంత ఖర్చయింది, ఎలా ట్రావెల్ చేసాం అన్నీ అయితే ట్రావెల్ బ్లాగ్‌లో మీకైతే చూపించబోతున్నాను. ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇవ్వాలనుకుంటున్నాను మీకు. సో, మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఆడియో గనక మీకు ఇంగ్లీష్‌లో వస్తే ప్లీజ్ వీడియో ప్లే చేసినప్పుడు పైన 3 డాట్స్ ఉంటాయండి. అది క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ ఒరిజినల్ తెలుగులో పెట్టుకోండి. ఇంగ్లీష్ ఆటో డబ్డ్ పెట్టుకోవద్దు. చాలామందికి ఆటో డబ్ సెలెక్ట్ అయిపోయి వీడియో వాయిస్ అయితే ఇంగ్లీష్‌లో వస్తుంది. చాలామంది వాయిస్ బాలేదు, ఇంగ్లీష్‌లో చెప్పకండి అంటున్నారు. సో, అది నేనేం చెప్పట్లేదండి. నేను నార్మల్ నా వాయిస్‌లోనే చెప్తున్నాను. సో, ప్లీజ్ అది సెట్ చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టాననమాట దాని గురించి. అయినా సరే చాలామంది ఇంకా కంప్లెయింట్ చేస్తున్నారు. లైక్ ఇంగ్లీష్‌లో వస్తుంది అని చెప్పి. అది నేనైతే ఇవ్వట్లేదు. సో, ప్లీజ్ అది సెట్ చేసుకోండి. అండ్ ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పండి. సో దట్ వాళ్ళకి కూడా యూస్‌ఫుల్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ ఆటో డబ్డ్ వాయిస్ వల్ల. అండ్ కొంచెం మందికి టైటిల్స్ కూడా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయంట మేము పెట్టిన టైటిల్స్ కన్నా. సో, అది కూడా ఆటో డబ్ వల్లే. మేమేం చేయలేమండి. మీరే సెట్టింగ్స్‌లో మార్చుకోవాలి. సో, నా హెయిర్ లెంత్ ఇప్పుడైతే ఎంతుందో చూపించబోతున్నాను మీకు. సో, చూస్తే లైక్ నాకు వేస్ట్ లెంత్ దాకా వచ్చింది. లెట్ మీ షో యూ వన్స్. మీరు చూసినట్లయితే నాకు వేస్ట్ లెంత్ దాకా వచ్చింది. సో, నేను జస్ట్ కొంచెం కట్ చేయాలనుకుంటున్నాను. బట్ మనం చెప్పినట్టు వాళ్ళు చేస్తారో లేదో తెలీదు కదా! ఎలా కట్ చేస్తారు ఏంటి అన్నది. అండ్ నాకు నచ్చుతుందో లేదో. సో, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో, లెట్స్ గో. సెలూన్‌కైతే వచ్చేసామండి. దీని నేమ్ వచ్చేసి స్టూడియో 11. ఇది బీరంగూడలో ఉందనమాట. సో, అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ నా రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పాను. హెయిర్ లెంత్ తగ్గకూడదు. అండ్ కట్ అండ్ బ్యాంగ్స్ కావాలి అలాగా. వాళ్ళని అడిగాననమాట. వాల్యూమ్‌గా కనిపించాలి అంటే ఏ హెయిర్ స్టైల్ బావుంటుందని. సో, నాకైతే మల్టిపుల్ లేయర్స్ హెయిర్ కట్ అయితే సజెస్ట్ చేసి ఇంకా ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేసేసారు నీట్‌గా. హెయిర్ వాష్ అయ్యాక ఇంకా హెయిర్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. హెయిర్ కట్ అయ్యాక హెయిర్ అయితే ఇలా ఉంది. నేను వెళ్ళిన సెలూన్ కొత్తగా పెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళు 35% డిస్కౌంట్ మీద రన్ చేస్తున్నారు ఏ సర్వీస్ అయినా. సో, నాకైతే హెయిర్ కట్, బ్లో డ్రై అన్నీ కలిపి 700 అయితే అయ్యిందండి. సో, ఇంటికి వచ్చాకైతే నా హెయిర్ ఇలా ఉందండి.
మీకు లెంత్ చూపించాను కదా ఆల్రెడీ, ఎక్కువ అయితే కట్ చేయలేదు. నాకైతే వాళ్ళు మల్టిపుల్ లేయర్స్ అయితే సజెస్ట్ చేశారు. నేను లెంత్ ఎక్కువ కట్ చేయొద్దు అండ్ కట్ బ్యాంగ్స్ కావాలి ఈ లెంత్లో అని చెప్పాను. సో నాకు వాళ్ళు మల్టిపుల్ లేయర్స్ అయితే సజెస్ట్ చేశారు. నాకైతే ఆ హెయిర్ కట్ నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నేను వెళ్ళిన సెలూన్ ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను, ఇట్స్ స్టూడియో 11. నాకైతే వాళ్ళ సర్వీస్ నచ్చింది, ప్లేస్ కూడా చాలా బాగుంది. మీకు కనుక నాకు చేసిన పర్సన్ నేమ్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఐ లైక్ మై న్యూ లుక్ అనమాట. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇదైతే నా సైడ్ తీసుకుంటే ఇలా వచ్చింది. వాళ్ళైతే సెంటర్ పార్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పారు. సో దిస్ ఈజ్ హౌ మై హెయిర్ లుక్స్. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. హెయిర్ కట్ చేసి బ్లో డ్రై చేశాక మన హెయిర్ చాలా బాగుంటుంది కదండి. అసలు చేతులు దాన్ని మించి తీయం. మీరు అంతేనా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ అంతే అనుకుంటా, హెయిర్ కట్ చేసిన వెంటనే. నాకు హెయిర్ వాష్ చేశాక నా హెయిర్ ఎలా అనిపించిందో కూడా నేను వీడియోలో ముందు ముందు చెప్తాను. అండ్ దెన్ నెక్స్ట్ డే ద అదర్ డే అయితే నేను పార్లర్‌కి అయితే వెళ్ళానండి. సో బయటికి వెళ్తున్నాం కాబట్టి వ్యాక్సింగ్, ఐబ్రోస్ అవన్నీ చేయించుకుందామని జస్ట్ వ్యాక్సింగ్ అండ్ ఐబ్రోస్ అంతే అనమాట. నేనైతే నా మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి మా కమ్యూనిటీలోనే ఒక పార్లర్ ఉందనమాట. సో ఆవిడ దగ్గరే చేయించుకుంటున్నాము ఈ సర్వీసెస్ అన్నీ. సో ఆవిడైతే చాలా బాగా చేస్తారు వ్యాక్సింగ్ గానీ, థ్రెడ్డింగ్ గానీ. సో ఇంకెప్పుడు ఆవిడ దగ్గరికే వెళ్తాము ఎప్పుడు చేయించుకోవాలి అన్నా. అక్కడికి వెళ్ళైతే వెయిట్ చేస్తున్నాము నేను, మా ఆడపడుచు. అండ్ అక్కడ సర్వీసెస్ చేయించేసుకున్నాక వ్యాక్సింగ్ అండ్ థ్రెడ్డింగ్ ఇంటికొచ్చేసాము. అండ్ ఈవినింగ్ అయితే మేము షాపింగ్‌కయితే వెళ్ళామండి. చిన్న చిన్న థింగ్స్ తీసుకోవాల్సున్నాయి. సో షాపింగ్‌కి వెళ్ళాము. ఆ రోజు మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయితే పడుతుంది. సో అయినా సరే ఇంకా పనులున్నాయి కాబట్టి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే మాల్‌కి వెళ్ళాం. మేము వెళ్ళింది ఫారం మాల్ అనమాట. హైదరాబాద్‌లో అందరికీ తెలిసే ఉంటుంది మాల్ గురించి. సో ఫస్ట్ అయితే మినిసోకి అయితే వెళ్ళాం. అక్కడ నాకు పర్ఫ్యూమ్ అయిపోయింది. సో రీస్టాక్ చేసుకోవడానికైతే మినిసోకి వెళ్ళాము. సో మీకెంతమందికి మినిసోలో పర్ఫ్యూమ్స్ ఇష్టం? లేదా మినిసోలో మీ ఫేవరెట్ ఐటెమ్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో అండ్ దెన్ బట్టలు కూడా చూస్తున్నాము. నేనైతే నా షాపింగ్ ఏం లేదు. మా హస్బెండ్ ఏదో చూస్తాను అంటే అయితే వెళ్ళాము. సో అక్కడ అన్నీ చూస్తున్నాము. అండ్ వెళ్ళాక మనం కూడా కలెక్షన్ చూస్తాం కాబట్టి ఆబ్వియస్‌గా కలెక్షన్ చూస్తాం. నేనైతే ఏమీ తీసుకోలేదు. జస్ట్ పర్ఫ్యూమ్ మాత్రం తీసుకున్నాను. అండ్ దెన్ అక్కడ ఫారం మాల్‌లో మేము వెళ్ళిన టైంకయితే ఇది సెప్టెంబర్‌లో అండి వీడియో తీసింది. సో అప్పుడు ఏదో జరుగుతుంది కింద, అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏమన్నా నెక్స్ట్ అప్‌కమింగ్ ఫెస్టివల్స్‌కి వాటికి అనుకుంటా. అండ్ దెన్ ఆర్&బి అనే షాప్‌కైతే వెళ్ళామండి. అక్కడైతే బ్యాగ్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ కొంచెం షాపింగ్ అయితే చేసేసి ఇంకా కొంచెం ఆకలేస్తుంది. అప్పటికే లేట్ అయిపోయింది. సో అక్కడే కింద బ్రామా అనే ప్లేస్ ఉందనమాట. చిన్నది స్టాల్ టైపు. సో అక్కడ ఏమన్నా తిందాము అని అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడైతే ఒక పైనాపిల్ పేస్ట్రీ, ఒక చాక్లేట్ పేస్ట్రీ అండ్ చికెన్ గ్రిల్ శాండ్విచ్ అయితే చెప్పుకున్నాం. ఎక్కువేమీ ఆర్డర్ చేసుకోలేదు. ఎందుకంటే మా హస్బెండ్ ఏం చెప్పారంటే అక్కడికి దగ్గరలోనే ఒక ప్లేస్‌లో నూడిల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఎప్పుడో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తిన్నాను. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం అన్నారు. సో సరే అని చెప్పి తిందామని అయితే అక్కడికి వెళ్దామని. సో ఇక్కడ చాలా లైట్‌గా ఇక్కడ పైనాపిల్ పేస్ట్రీ బాగుంటుంది అని చెప్పారు ఆడపడుచు. సో అందుకే అక్కడ ట్రై చేసి అక్కడ తినేసి నెక్స్ట్ ఆ వర్షంలోనే నూడిల్స్ కోసం అయితే వెళ్ళాం. సో అక్కడ ఒకటి చికెన్ నూడిల్స్ అండ్ ఒక ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసేసుకొని అయితే తిన్నాము. కానీ మాకైతే ఏం నచ్చలేదండి. అంటే మా హస్బెండ్ ట్రై చేసినప్పుడు మేనేజ్మెంట్
ప్లేస్ మేనేజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫుల్ డిఫరెంట్ అంట. సో, మేబీ షెఫ్ కూడా మారిపోయి ఉంటారు. అందుకే డిఫరెంట్ టేస్ట్ ఉందనమాట. సో, మేమింకా ఫుడ్ తినేసి బయటైతే ఫుల్ వర్షం పడుతుందండి. ఇంకా వర్షంలోనే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం 8, 8:30 అలా అయితే అయిపోయింది. ప్లేస్ నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదండి. ఎందుకంటే మాకు ఫుడ్ నచ్చలేదు కాబట్టి. ఈ రోజైతే ప్యాకింగ్ చేయబోతున్నామండి. మేము ట్రావెల్‌కి వెళ్తున్నామని చెప్పాం కదా! సో, ఇంకా మేము వెళ్ళేది ఎల్లుండనమాట. సో, ఇప్పుడే ప్యాక్ చేసేద్దాం. ఎందుకంటే మాకు సండే అనమాట ఫ్లైట్. మార్నింగ్ 7:40 మేము ఇక్కడ 4:40కి స్టార్ట్ అవ్వాలి. సో, ముందు రోజు కొంచెం త్వరగా పడుకుందామని చెప్పి కొంచెం 1 డే బిఫోర్ ప్యాక్ చేసుకుంటున్నాము. సో, అందుకే ఇదంతా మెస్ అనమాట. మేము వెళ్ళే సండే అయితే వచ్చేది వెడ్నెస్‌డే. సో, 3 డేస్ అనమాట. అండ్ 4th డే వచ్చేటప్పటికి ఒక డ్రెస్ ఇలా మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి. అండ్ మాకేంటంటే పర్ పర్సన్‌కొచ్చి 115 కేజీస్ చెక్-ఇన్ బ్యాగ్ అండ్ 7 కేజీస్ క్యాబిన్ బ్యాగ్ అనమాట. సో, ఫస్ట్ అయితే చెక్-ఇన్ బ్యాగ్ అయితే నేను రెడీగా పెట్టుకున్నాను ప్యాక్ చేయడానికి. సో, డ్రెసెస్ అన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను. ముందు ఏం ప్యాక్ చేసుకోవాలి అన్నది. సో, మీకు చూపించేస్తాను చిన్నగా ఏం ప్యాక్ చేసుకుంటున్నాను అన్నది. సో, నేను కొంచెం ఓవర్ ప్యాకర్ అనమాట. మీలో నాలాగా ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ముందే హైఫై అనమాట. కొంచెం ఎక్కువ ప్యాక్ చేసుకుంటాను. అప్పటికి కావాలి అంటే కుదరదు కదా! సో, ముందే ఎక్కువ ప్యాక్ చేసుకుంటాను. ఒక డ్రెస్ నేను 6 డ్రెసెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్, ఈవినింగ్‌కి ఒకవేళ వేరే కొత్త ప్లేసెస్‌కి వెళ్తే కొంచెం ఫొటోస్ దిగుతాం కదా! మార్నింగ్, ఈవినింగ్ కూడా పెట్టుకున్నా. ఎందుకంటే మార్నింగ్ ఒక ప్లేస్, ఈవినింగ్ ఒక ప్లేస్‌కి వెళ్తే డ్రెస్ మార్చుకొని వెళ్తే ఫొటోస్ అవి వస్తాయి అని చెప్పి. సో, అందుకే ఎక్స్ట్రా ప్యాక్ చేసుకున్నాను. మొత్తం 7 డ్రెసెస్ పెట్టుకున్నాను 3 డేస్‌కి అండ్ వచ్చే డేకి ఒకటి అనమాట. సో, అండ్ నైట్ డ్రెసెస్ పెట్టుకున్నాను. 3 నైట్ డ్రెసెస్ పెట్టుకున్నాను అండ్ ఇన్నర్స్ అంతే అనమాట. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే నేను మిగతావి ఎసెన్షియల్స్ అన్నీ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఏమేమి ప్యాక్ చేస్తున్నానో చూపించేస్తాను మీకు. ఇదైతే ఫేస్ వాష్‌కి పెట్టేసుకుంటున్నాను. ఫేస్ వాష్ అయితే కవర్లో పెట్టుకుంటున్నాను ఇది. అండ్ ఐ హ్యావ్ సమ్ మాయిశ్చరైజర్. అండ్ దెన్ సన్ స్క్రీన్ కూడా దీంట్లో పెట్టేసుకుంటున్నాను. సో, ఇవన్నీ పెట్టేసుకొని సో, సన్ స్క్రీన్ అయితే అక్కర్లేదు. సో, ఇలా అయితే జిప్ పెట్టేస్తాను. సో, దీంట్లో అయితే ఇలా ప్యాక్ చేస్తాను. అండ్ సమ్ బేసిక్ మేకప్‌వి like lipsticks. And one scrunchie. And one clip. And then some pair of earrings కూడా పెట్టుకుంటున్నాను. అక్కడ మార్చుకొని పెట్టుకుందాం అని అయితే. అండ్ ఇది కూడా సన్ స్క్రీన్ అండ్ కోమ్. ఈ పౌచ్లో ప్యాక్ చేస్తాను. సో, ఈ పౌచ్ కూడా దీంట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా కొన్ని టవల్స్ అండ్ లాస్ట్ మినిట్ ఏమైనా ప్యాకింగ్ ఉంటే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను షూ వేసుకెళ్దాం అనుకుంటున్నాము. కొంచెం వాకింగ్ ఎక్కువ దూరం నడవాల్సి వస్తే ఉపయోగపడుతుందని. సో, ఎక్స్ట్రా శాండిల్స్, సాక్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. సో, ఇవన్నీ పెట్టేసుకుని ప్యాక్ చేసేసుకుంటే నా ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. సింపుల్ ప్యాకింగ్ అనమాట అంతే. అండ్ చెక్-ఇన్ బ్యాగ్ అయితే ఇది. క్యాబిన్ బ్యాగ్ అయితే నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తా. దాంట్లో అయితే ఇలాగా ట్రైపాడ్ స్టాండ్, మైక్స్, పవర్ బ్యాంక్స్, చార్జర్స్ అండ్ ఒక లిప్స్టిక్. అది కూడా కుదిరితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. సో, దిస్ ఈజ్ హౌ ఐ ప్యాకేజ్. సింపుల్ అనమాట. 2 డేస్ ట్రిప్పే కాబట్టి ఎక్కువ ఏం లేదు. కానీ ఐఎమ్ ఏ ఓవర్ ప్యాకర్. ముందే చెప్పాను కదా. సో, దట్స్ ఇట్. అండ్ ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కాబట్టి తెలుసుకోవాలంటే పక్కా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయాల్సిందే మీరు. కుదిరితే చిన్న హింట్స్ షార్ట్లు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో, గెట్ రెడీ ఫర్ ట్రావెల్ బ్లాగ్స్. సో, మా లగేజ్ అయితే ఫుల్గా ప్యాక్ చేసేసుకున్నాము. ఇది ట్రావెల్ ముందు రోజు అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ లగేజ్ 7 కేజెస్ ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాను. అది 7 కేజెస్ ఏం రాలేదు. జస్ట్ 3 to 4 కేజెస్ వచ్చింది. అండ్
మెయిన్ లగేజ్ కూడా చెక్-ఇన్ లగేజ్‌లో కూడా ఎక్కువేం పెట్టలేదండి. 11 కేజెస్ అలా వచ్చినియి. మిగతాది ప్లేస్ ఉంచాం. అక్కడేమన్నా పర్చేస్ చేస్తే ఉంటుంది అని చెప్పి. అండ్ నేను క్యాబిన్ బ్యాగ్‌లో ఏం పెట్టానో కూడా చూపించడం కుదరలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా అయితే చూపిస్తాను. అండ్ క్యాబిన్ బ్యాగ్‌లో మీరు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో, మీరు ఫ్లై చేసే ఎయిర్‌లైన్స్ బట్టి మీరు అవన్నీ చూసుకొని అయితే ప్యాక్ చేసుకోండి. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ట్రావెల్ వీడియోస్ అన్నీ వన్ బై వన్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.